తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. జనవరి 26న 16,000 కుటుంబాలకు కార్డులు ఇచ్చారు. మార్చి 1న ఎన్నికల కోడ్ లేని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, తెలంగాణలో మార్చి 1 నుంచి నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చి 1 నుంచి కూడా నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనుంది. అయితే ఇది కోడ్ అమల్లో లేని ఆ జిల్లాల్లో మాత్రమే ఈ రేషన్ కార్డులను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కోడ్ అమల్లో లేని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే నూతన రేషన్ కార్డులు అందిస్తామని చెప్పింది. అయితే గత కొంతకాలంగా నూతన రేషన్ కార్డుల కోసము దరఖాస్తుదారులు అటు లబ్ధిదారులు పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు ప్రభుత్వము ఈ కార్డులను మార్చి 1వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారులకు అందించనుంది. ఎంతో కాలంగా కూడా రేషన్ కార్డుల మీద తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ రేషన్ కార్డుల కోసము పెద్ద ఎత్తున కూడా ఆశావాలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఒకసారి కొత్త రేషన్ కార్డులను అందించింది. దాని తర్వాతకి పెద్దగా ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్నికల హామీలో భాగంగా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందిస్తామని చెప్పింది. ఆ నేపథ్యంలోనే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. తర్వాతకి ఇంటింటి సర్వే కొనసాగినటువంటి నేపథ్యంలో కూడా రేషన్ కార్డుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇప్పుడు మరొకసారి ఆన్లైన్ లో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఇందులో కొత్త రేషన్ కార్డులతో పాటు పేర్లు మార్పులు చేర్పుల అంశానికి కూడా ఆప్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపుగా లక్షల అంటే వేలాది దరఖాస్తులు కూడా ఈ కేంద్రాలకు వచ్చాయి. ప్రభుత్వం వీటిని పరిశీలించింది. ప్రస్తుతానికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో జనవరి 26వ తేదీన 26,000 మందికి అయితే కార్డుల పంపిణీ జరిగింది. ఇప్పుడు ఈ కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ 3 జిల్లాల పరిధిలోనే నూతన కార్డులను అందించనున్నారు. దాని తర్వాతకి కోడ్ ముగిసిన తర్వాతకి కూడా మిగతా జిల్లాల్లో కూడా ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. నూతన రేషన్ కార్డుల కోసం ఆశావాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంతా వాళ్ళలో కొంత ఆశలు చిగురిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా కార్డులు లేకపోయినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అనేక ప్రభుత్వ పథకాలకు కూడా లబ్ధి జరగలేదు. మరోపక్క అటు రేషన్ బియ్యం కూడా చాలా మందికి రానటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వైద్యం కూడా చాలా మంది పొందలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఇప్పుడు ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లులు అయితేంది, కొత్తగా ఇచ్చేటువంటి పెన్షన్లు అయితేంది, అనేక పథకాలకు కూడా ఈ నూతన రేషన్ కార్డు ఉంటేనే పథకాలు లబ్ధి చేకూరుతుందని ప్రకటించినటువంటి పరిస్థితులలో చాలా మంది కూడా ఈ నూతన కార్డుల కోసం ఎదురు చూస్తున్న అటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ప్రభుత్వము మార్చి 1వ తారీఖు నుంచి కూడా కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో లబ్ధిదారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా కూడా అంటే కొత్తగా పెళ్లి అవుతున్నటువంటి జంటలు అయితేంది, కొంత వారి అమ్మగారింటి నుంచి అత్తగారింటికి మారినటువంటి పేర్లు అయితేంది, ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలకైతేంది, ఇంకా చనిపోయిన వాళ్ళ పేర్లు చేయడానికి అయితే కూడా చాలా మంది ఇంకా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ప్రజాపాలనలో స్వీకరించినటువంటి దరఖాస్తులు చేసుకున్న వారు ప్రస్తుతానికి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవడం లేదు. అయితే దీనికి కొంత పొంతన లేకుండా ప్రభుత్వ ప్రకటన ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజలంతా కూడా అసలు ఆన్లైన్ లో చేసుకోవాలా వద్దా అనేది కూడా వాళ్ళకు ఒక తెలియని పరిస్థితి. దీంతో కొంత గందరగోళంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ప్రస్తుతానికైతే ఇంకా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇంకా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా వీటన్నిటిని
సేకరిస్తే మాత్రం దాదాపు లక్షలాది కార్డులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 90 లక్షల కార్డులు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులలో మరొక 10 లక్షల కార్డులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే దాని తగ్గట్టు కూడా ఈ ఉగాది నుంచి కూడా ఈ ఒక్కో కార్డుదారుడికి కూడా 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సివిల్ సప్లై నుంచి కూడా మొత్తం పూర్తి సేకరణ జరిగిరు. ఎంత మేరకు ప్రతి నెల బియ్యం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లబ్ధిదారులకు ఇవ్వబోతున్నాం అనేది కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఉగాది నుంచి కూడా ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 కేజీల సన్న బియ్యం అందే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నటువంటి కొంతమేర ప్రజల్లో కొంతమేర సందిగ్ధ నెలకొంది. అంటే ఇది నిరంతరం జరిగే ప్రక్రియ లేకపోతే విడతల వారీగా జరిగే ప్రక్రియ? ప్రస్తుతానికైతే ఈ ప్రక్రియ ఆన్లైన్ లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. ఇది ఇప్పటికిప్పుడు మీరు అంటే క్యూ లైన్ లో నిలబడి హడావిడిగా చేసుకునేటువంటి పద్ధతి కాదు, చాలా రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఇంకా దరఖాస్తుదారులు అంటే ఇది ఎప్పటికీ నిరంతరం ప్రక్రియ, అంటే కొత్తగా కార్డులో మార్పులు, పేర్లు మార్పులు చేర్పులు ఉంటాయి కనుక ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ కనుక దీన్ని ఎప్పటికీ పొడిగించే అవకాశం ఉంది కనుక ప్రజలంతా కూడా ఎవరు ఆందోళన చెందొద్దు. ఇది నిరంతరం ఉంటుంది కనుక తమ పేర్లనైతే ఇతర ఉన్నటువంటి అంశాలను కూడా అందులో సమకూర్చుకోవచ్చు అనేది ప్రభుత్వం తెలిపింది. ఇది ఎప్పటికీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ యాకేష్.